అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 6వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము వెలుగు కలుగునుగాక. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనమందు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగైన దేవుడు మన యొక్క బిడలకు వెలుగునిచ్చి వెలుగు యొక్క బిడలుగా నడుపుటకు సంకల్పించెను. అందుచేతనే ఆయన ప్రేమతో మనలను జ్ఞాపకము చేసుకుని మన కొరకు వెలుగు కలుగునుగాక అని చెప్పాను. ఆ వెలుగు మహిమగలదై ఉన్నది. దేవుడు కలుగు చేసిన సృష్టి అంతటిలోనూ వెలుగే తలమాణిక్యమై ఉన్నది. వెలుగు లేకున్నట్లయితే సమస్తమును అంధకారమయములోనికి మునిగిపోవును కదా. కావున సృష్టి అంతటికంటే మొదటి దినమునందే ప్రభువు వెలుగును సృష్టించుటకు సంకల్పించి వెలుగును చూడలేని గుడ్డివారిని మనము చూచుచున్నప్పుడు వారి కొరకు ఎంతగానో పరితాపము నొందుచున్నాము. కాళ్ళు చేతులు అంగవైకల్యముతో ఉన్నా పర్వాలేదు, అయితే కనులు మాత్రమే గుడ్డితనము చెందకూడదు అని చెప్పి జాలి పడుతుంటాము. వెలుగును సృష్టించిన ప్రభు అట్టి వెలుగును చూచి ఆనందించినట్లు మనకు నేత్రమును కూడా సృష్టించెను. అందమైన కొండలను, పచ్చిక బయళ్లను, పుష్పములను, వృక్షములను, పక్షులను సమస్తమును చూచి అనుభవించుటకు ప్రభు మనకు సహాయము చేసెను. అంత మాత్రమే కాదు, మన యొక్క అంతరంగ కనులను తెరచి అట్టి ప్రకాశమైన మనోనేత్రముల చేత పరలోకమందున్న వాటిని, పరలోకపు తండ్రిని కనులారా దర్శించుటకు కృపను దయచేసెను. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చుచున్నాడు, అంధకారము నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును క్రీస్తు యేసునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఒకడు మరలా తిరిగి జన్మించుచున్నప్పుడు ప్రభు అతని యొక్క హృదయమునందు ప్రకాశించుచున్నాడు. రక్షింపబడి ఉన్న ప్రతి దేవుని బిడ్డ యొక్క సాక్ష్యము ఇదియే. అట్టి వెలుగు యొక్క తేజోమయమునందే తండ్రి అయిన దేవుణ్ణి కనుగొనుచున్నాము. మన కొరకు రక్తమును చిందించి మరణించిన యేసును తెలుసుకొనుచున్నాము. అయినను అబ్బా తండ్రి అని దత్తపుత్ర స్వీకృత ఆత్మతో పిలుచుచున్నాము. యేసు చెప్పాను, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. వెలుగు కలుగునుగాక అని చెప్పి చీకట్లో నుండి వెలుగును ప్రకాశింపజేసిన దేవుడు మిమ్మలను, మీ యొక్క కుటుంబమును, మీ యొక్క మహిమగల తేజోమయము చేత నింపునుగాక. లోకమునందు గల ఎట్టి మనుషునైనను ప్రకాశింపజేయు ఆ నిజమైన వెలుగై ఉన్నాడు. మీ జీవితం అంతటినీ సంపూర్ణముగా ప్రకాశింపజేయునుగాక. నేడును జనులకు ఒక వెలుగు కలదు, అది సువార్త యొక్క వెలుగు. అది దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని బిడ్డలారా, అట్టి వెలుగు మిమ్ములను ప్రకాశింపజేయుటను గూర్చి తృప్తి చెందకుడి. మీకింకను అతి గొప్ప ప్రాముఖ్యమైన బాధ్యత కలదు. క్రీస్తుని ఎరగని వారు అనేకులు లోకమునందు ఉన్నారు. అట్టి వారిని కూడా ప్రకాశింపజేయనట్లు అట్టి వెలుగు వద్దకు తీసుకుని రావాల్సింది మీ భుజములపై పడిన బాధ్యత కదా. నేటి ధ్యానమునికై ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు సంబంధులై బిడ్డల వలె నడుచుకునండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 మరియు 10 వచనములు. నేటి వేద పఠనము ఉదయము 1 రాజుల గ్రంథము 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 23వ అధ్యాయము 26 మొదలుకొని 56 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.